ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము, వాగ్దానము, మన జీవాహారము. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనము. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మరి శిష్యులతో చెప్తూ మాట్లాడిన వాక్యము ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నారు. తండ్రిని నా పేరట ఏది అడిగినా కూడా ఇస్తారు అని. మనము ఏది ప్రార్థన చేసినా కూడా చివరికి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం అంటాము. నజరేయుడైన యేసే పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో అడుగుతున్నాము అంటాము. అంటే యేసుక్రీస్తు ప్రభు గారి నామంలో అంత గొప్ప శక్తి ఉంది. దట్స్ అ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన నామంలో ఏది అడిగినా కూడా చేస్తాడంట. మరి యేసుక్రీస్తు నామంలో మనం ఏది అడిగినా కూడా చేసే గొప్ప దేవుడు, గొప్ప తండ్రి దేవుడు మనకున్నారని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాము. ఈరోజు నీ జీవితంలో నీ పరిస్థితులు బాలేవేమో, కష్టంలో ఉన్నావేమో, నష్టంలో ఉన్నావేమో, అప్పుల బాధలో ఉన్నావేమో, మరి ఇంకా చెప్పుకోలేని రుగ్మతల్లో ఉన్నావేమో, అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, నొప్పులతో ఉన్నావేమో, నీకు సంతోషం లేక సమాధానం లేక కొట్టుమిట్టులాడుతున్నావేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నామములో మనం ఏది అడిగినా కూడా తండ్రి దేవుడు ఇస్తారంట. నువ్వు విశ్వాసంతో ప్రార్థించు. దేవా, నువ్వు నన్ను విడిపించావని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నానని నీ చిన్న విశ్వాసము, కొంచెముగా ఉన్న దాన్ని చూస్తే దేవుడు అధికంగా బ్లెస్ చేస్తాడని వాక్యం సెలవిస్తుంది. నీ విశ్వాసముని బట్టి నీకు జరుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. నీ విశ్వాసము గొప్పది, నీకు స్వస్థత అని పలుకుతున్నారు. కాబట్టి నీ జీవితంలో నువ్వు కోల్పోయిన వాటన్నిటిని విశ్వాసముని బట్టి ఈరోజు అడిగి నువ్వు పొందుకో. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే.